పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. బేబీ పునర్విక SMA టైప్ 1 రేర్ డిసీజ్తో ఇబ్బంది పడుతున్నారు. 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని చెప్తూ ఉన్నారు. SMA టైప్ 1 ఇదొక జెనెటిక్ ఇష్యూస్ అని చెప్తూ ఉన్నారు. ముందుగానే తెలుసుకోలేమా అసలు ఇలాంటివి వస్తున్నాయని? పుట్టినప్పుడు చాలా మందికి ఆ లక్షణాలు బయటపడవండి. వాళ్ళు పెరుగుతున్నా కొద్దిగా ఎప్పుడైతే 2-3 నెలల వయసు వచ్చినప్పటికీ మనకు టైప్ 1 SMAలు అంటే అన్నిటికంటే సివియర్ టైప్ 1 వాళ్ళకి మినిమం 2వ నెల 3వ నెలకి ఆ లక్షణాలు బయటపడతాయి. ఈ జెనెటిక్ ఇష్యూ అనేది పేరెంట్స్కి ఉంటే వస్తుందా? జనరల్గా ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులు ఇద్దరివి కనుక చూస్తే వాళ్ళ SMN జన్యులో ఒక కాపీ నార్మల్ ఉంటుంది, ఒకటి లోపం ఉన్నది ఉంటుంది. సో ఇద్దరి నుంచి ఆ లోపం ఉన్న కాపీసే వచ్చినప్పుడు పునర్విక విషయంలో 16 కోట్ల ఇంజెక్షన్ అంటున్నారు కదా. ఈ జీన్ థెరపీ ఏంటంటే 1 టైం ఇంజెక్షన్ ఇది. కానీ ఇది మొత్తం వెంటనే నార్మల్ చేసే ఇంజెక్షన్ కాదు. మనం డిసీజ్ ఎంత బిగినింగ్ స్టేజ్లో అర్లీ స్టేజ్లో ఇవ్వగలిగితే అంత బెటర్గా ఎఫెక్ట్ ఉంటుంది. చిన్నప్పుడే గుర్తిస్తాం కదా డాక్టర్ గారు, మళ్ళీ కూడా వస్తుందా? అంటే టీనేజ్ పిల్లల్లో కూడా వస్తుందా? సో వీళ్ళకి 2 లేదా 3 నెలలకి ఆ లక్షణాలు బయటపడతాయి. అయితే కొంచెం మైల్డ్గా ఉన్న కేసెస్ టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటాం. సో టైప్ 2 ఉన్న పిల్లలు ఏంటంటే కూర్చోగలుగుతారు, నిలబడి నడిచేది ఉండదు వాళ్ళకి. సో వాళ్ళ డెవలప్మెంట్ అక్కడికే ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చాక పూర్తిగా నయమైపోతుంది అది. సో చాలా మంది అనుకుంటారు ఇంజెక్షన్ ఇస్తే అయిపోయిందని. కాదు, అది ఓన్లీ బిగినింగే. ఇంజెక్షన్ అనేది ట్రీట్మెంట్ బిగినింగ్. 90% ఈస్ వాట్ యు డూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సపోర్టివ్ కేర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పుట్టినప్పుడు బేబీస్ సరిగా లేరు, లేకపోతే న్యూనటల్ కేర్లో ఉండాల్సి వచ్చింది, చాలా వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్, అలాంటి వాళ్ళలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇది ఆల్రెడీ గర్భంలో ఉన్నప్పుడే ఆ జన్యులోపం ఉంటుంది. అది అయితే లక్షణాలు బయటపడవు మనకి. చాలా అరుదుగా టైప్ 0 SMA అంటాం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. బేబీ పునర్విక SMA టైప్ 1 రేర్ డిసీజ్తో ఇబ్బంది పడుతున్నారు. 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఏంటి డిసీజ్, ఎందుకు వస్తుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ అంటే ఏముంది, ఈ 16 crores ఇంజెక్షన్ అయినా ఇంకా అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రేర్ డిసీజెస్ని ట్రీట్ చేయడంలో ఈ తెలుగు స్టేట్స్లో ఉన్న ఏకైక డాక్టర్ ప్రముఖ పీడియాట్రిక్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రమేష్ కోనంకి ఉన్నారు ఫ్రమ్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, SMA టైప్ 1 ఇదొక జెనెటిక్ ఇష్యూస్ అని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి ఇంజెక్షన్ కూడా 16 కోట్ల ఇంజెక్షన్ అని ముందుగానే తెలుసుకోలేమా అసలు ఇలాంటివి వస్తున్నాయని? ముందుగా తెలుసుకోవడం అంటే పుట్టినప్పుడు చాలా మంది పిల్లలకి SMA బాధపడే పిల్లలతో పుట్టినప్పుడు చాలా మందికి ఆ లక్షణాలు బయటపడవండి. టైప్ 1 SMA తీసుకుంటే జనరల్గా 2 లేదా 3 నెలల వయసు వచ్చేటప్పటికి వాళ్ళు మెడ నిలబెట్టకపోవడమో, లేదా కాళ్ళు మూమెంట్స్ కరెక్ట్గా చేయకపోవడమో, చేతులు సరిగ్గా ఆడించకపోవడమో, అది చూసినప్పుడు ఫస్ట్ టైం మనకు డౌట్ వస్తుంది. సో పుట్టినప్పుడే కనిపెట్టడం చాలా కష్టం. పుట్టినప్పుడు ఒకవేళ స్క్రీనింగ్ చేయాలి ఎవరికన్నా అంటే అనుమానం ఉందా అంటే, జనరల్గా అంతకు ముందు పిల్లలకి ఎవరికన్నా ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఫ్యామిలీలో మనకు ముందే అనుమానంతో గర్భంలో ఉన్నప్పుడు కానీ లేదా పుట్టిన వెంటనే స్క్రీనింగ్ చేయొచ్చు. బట్ చాలాసార్లు ముందు పిల్లలకి ఈ ప్రాబ్లం లేనప్పుడు అనుమానించడం చాలా కష్టం. ఈ జెనెటిక్ ఇష్యూ అనేది పేరెంట్స్కి ఉంటే వస్తుందా? జనరల్గా ఎట్లా వస్తుంది? సో జెనెటిక్ ప్రాబ్లమ్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం SMA గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే, SMA అనేది SMN1 అనే ఒక జన్యులోపం వల్ల వస్తుంది. సో మన శరీరంలో ప్రతి కణంలో కూడా సుమారుగా 30,000 జీన్స్ ఉంటాయి ఒక్కొక్క కణంలో. అందులో SMN1 అనేది ఒక జన్యు. సో ప్రతి జీన్కి 2 కాపీస్ ఉంటాయి. అందులో ఒక కాపీ తల్లి నుంచి వస్తుంది, ఒక కాపీ తండ్రి నుంచి వస్తుంది. సో ఈ 2 కాపీలు లోపం ఉంటేనే SMA అనే వ్యాధి వస్తుంది పిల్లలకి.
సో అంటే జనరల్గా పేరెంట్స్ ఇద్దరు హెల్తీగా ఉంటారు, కానీ వాళ్ళిద్దరు కూడా ఒక్కొక్క కాపీ డిఫెక్ట్ ఉన్నది క్యారీ చేస్తుంటారు యూజువల్గా. ఓకే. సో అంటే తల్లిదండ్రులు ఇద్దరివి కనుక చూస్తే వాళ్ళ ఎస్ఎంఎన్ జెన్నులో ఒక కాపీ నార్మల్ ఉంటుంది, ఒకటి లోపం ఉన్నది ఉంటుంది. సో ఇద్దరి నుంచి ఆ లోపం ఉన్న కాపీసే వచ్చినప్పుడు పిల్లలకి 2 డిఫెక్ట్ ఉన్న కాపీస్ వస్తాయి ఆ జీన్. సో యూజువల్గా క్యారియర్స్ అంటారు పేరెంట్స్ని, అంటే లోపం ఉన్న ఒక జీన్ని క్యారీ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆ లక్షణాలు ఉండవు, వాళ్ళకి డిసీజ్ ఉండదు. సో పేరెంట్స్ హెల్తీగానే ఉంటారు యూజువల్గా. ఓకే. ఇప్పుడు చాలా మంది కూడా బేబీ పుట్టక ముందే లోపల స్క్రీనింగ్ చేస్తాము అట్లా ఇట్లా అన్నప్పుడు ఇది మాత్రం మనం స్క్రీన్ చేయమా? అంటే రొటీన్ స్క్రీనింగ్లో ఇది భాగం కాదండి. ఎందుకంటే మొత్తం మనం పాపులేషన్లో తీసుకుంటే 8 నుంచి 10,000 మందిలో ఒక్కరికి వచ్చే జబ్బు ఇది జన్యు పరీక్ష. సో ఇప్పుడు చాలా అరుదుగా వచ్చే జెనెటిక్ టెస్ట్ని మనం అందరు గర్భిణీ స్త్రీలకి స్క్రీనింగ్ చేయడం మొదలు పెడితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అందుకని రొటీన్గా ఇది స్క్రీనింగ్లో భాగం కాదు. నార్మల్గా చూస్తే తెలీదు, నార్మల్గా బేబీ హెల్తీగానే ఉంటారా? కరెక్ట్. చాలా మటుకు ఎస్ఎంఏ బేబీస్ పుట్టినప్పుడు ఏ లక్షణాలు కనపడవు. వాళ్ళు పెరుగుతున్న కొద్దిగా ఎప్పుడైతే 2-3 నెలల వయసు వచ్చినప్పటికీ మనకు టైప్ 1 ఎస్ఎంఏలో, అంటే అన్నిటికంటే సివియర్ టైప్ 1 వాళ్ళకి మినిమం 2వ నెల 3వ నెలకి ఆ లక్షణాలు బయటపడతాయి. అంటే ఎత్తుకున్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటారు, పట్టుకున్న మెడ గట్టిగా నిలబెట్టరు, లేదా పక్కకు తిరగడం ఉండదు, కాళ్ళు కిక్కింగ్ చేయడం కరెక్ట్గా ఉండదు. ఇవి ఫస్ట్ లక్షణాలు మనకు కనపడేది. ఇది డెవలప్మెంట్లో కొంచెం చేంజ్ కనిపిస్తే డౌట్ వచ్చినప్పుడు మనం దాన్ని ఇంకా టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి. ఓకే డాక్టర్ గారు, ఇది ఉందని తెలిస్తే జనరల్గా ఈ ఇంజెక్షన్ అయినా లేకపోతే ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ముందుగానే తెలుసుకుంటే? ఓకే, ముందుగా అంటే మనకు ఇప్పుడు 2 రకాలుగా చెప్పుకోవచ్చు ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు మన దేశంలో అయితే లక్షణాలు బయటపడక ముందే తెలుసుకునే ఛాన్స్ చాలా తక్కువ. సో జనరల్గా మనకు ఆ సిమ్టమ్స్ బయటపడిన తర్వాత ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చూసుకుంటాం. సో వాటిల్లో 4 ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ 2018లో ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చింది మనకి, FDA అప్రూవ్ అయింది 2018లో. సో అందులో మొట్టమొదటిగా వచ్చింది స్పిన్రాజా అనే ఒక ఇంజెక్షన్. ఇదేంటంటే వెన్నెముకలోకి ఇచ్చేది ఇంజెక్షన్ ఇది. సో ఇది ప్రతి 4 నెలలకి ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి, వెన్నెలోకి ఇవ్వాలి ఇంజెక్షన్. ఇది జీవితాంతం తీసుకుంటూ ఉండాలి. దాని తర్వాత 2వ మెడిసిన్ వచ్చింది జోల్జెనెస్మా, అది జీన్ థెరపీ అనేది. ఇప్పుడు మీరు చెప్పిన బేబీకి వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ అది చేయడం ఈ ఇంజెక్షన్ కోసమే చేస్తున్నారు. సో ఇది 2వ ట్రీట్మెంట్ వచ్చింది. ఇదేంటంటే కృత్రిమంగా తయారు చేసిన జీన్ని, SMN1 జీన్ని ఇంజెక్షన్ రూపంలో మనం బాడీలోకి ఇవ్వడం. సో దిస్ ఈజ్ లైక్ జీన్ రీప్లేస్మెంట్. ఏదైతే డిఫెక్ట్ ఉన్న జీన్ ఉందో దాన్ని కృత్రిమంగా తయారు చేసిన నార్మల్ జీన్తో రీప్లేస్ చేయడం. మూడోది రెస్టిప్లామ్ అనే పౌడర్. సో ఇది పౌడర్ రూపంలో వస్తుంది, దాన్ని సిరప్ లాగా చేసి మనం రోజు ఇవ్వాలి. ఇది కూడా లైఫ్ లాంగ్ తీసుకునే ట్రీట్మెంట్. 4వది ఇప్పుడు పోయిన సంవత్సరం డిసెంబర్ 2025లో అప్రూవ్ చేసిన మెడిసిన్ ఏంటంటే ఈ జీన్ థెరపీనే తక్కువ మోతాదులో వెన్నెముకలోకి ఇవ్వడం, ఇంజెక్షన్ ద్వారా కాకుండా వెన్నెముకలోకి ఇవ్వడం. సో ఈ 4 ట్రీట్మెంట్స్ ఇప్పటికీ FDA అప్రూవ్ అయిన ట్రీట్మెంట్స్ అండి. ఇప్పుడు పునర్విక విషయంలో ఆ ఇంజెక్షన్ 16 కోట్ల ఇంజెక్షనే అంటున్నారు కదా, ఆ 16 కోట్ల ఇంజెక్షనేనా ఈ మిగతా ట్రీట్మెంట్స్ ఏమి ఉపయోగపడవా? సో మిగతా ట్రీట్మెంట్స్లో ఒకటి న్యూసినేర్సిన్, స్పిన్రాజ్ అంటే వెన్నెముకలోకి ఇంజెక్షన్ కూడా ఉపయోగపడుతుంది. రెస్టిప్లామ్ అనే పౌడర్ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ రెండిటికి జీన్ థెరపీకి వ్యత్యాసం ఏంటంటే జీన్ థెరపీ అనేది మనం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది, దీని ఎఫెక్ట్ బెటర్గా ఉంటుంది ఆ రెండింటితో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఆ 2 ట్రీట్మెంట్స్ ఏంటి, ఇంజెక్షన్ అయితే 4 నెలలకు ఒకసారి తీసుకుంటూ ఉండాలి, పౌడర్ కూడా ఎవ్రీడే జీవితాంతం తీసుకుంటూ ఉండాలి. ఈ జీన్ థెరపీ ఏంటంటే 1 టైం ఇంజెక్షన్ ఇది, కానీ ఇది మొత్తం వెంటనే నార్మల్ చేసే ఇంజెక్షన్ కాదు. మనం డిసీజ్ ఎంత బిగినింగ్ స్టేజ్లో, అర్లీ స్టేజ్లో ఇవ్వగలిగితే అంత బెటర్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వయసు గడిచే కొద్దీ వెన్నెముకలోని నరాలు, యాంటీరియర్ హార్న్ సెల్స్ అనేవి ఎవ్రీ డే కొన్ని డెడ్ అవుతూ పోతాయి. సో అందుకని మనం ఎంత బిగినింగ్ స్టేజ్లో ఇస్తే అన్ని సెల్స్ మిగిలి ఉంటాయి, హెల్తీగా ఉన్న కణాలు, బెటర్గా పనిచేస్తుంది జీన్ థెరపీ కూడా. సో అందుకనే ఈ జోల్జెనెస్మా లేదా జీన్ థెరపీ అనేది
2 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే అప్రూవ్ చేయబడింది. అంటే ట్రయల్స్లో కూడా మనకి తెలిసింది 2 years వరకు. ఇప్పుడు నేను లేటెస్ట్ ఇంజెక్షన్ అని వెన్నెముకలోకి జీన్ థెరపీ అని చెప్పాను కదా, అది 2 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి అప్రూవ్ చేస్తున్నారు. 2 to 18 years ఏజ్ గ్రూప్. బట్ ఇది ఈ జబ్బు అనేది SMA type 1 ఇష్యూ అనేది చిన్నప్పుడే గుర్తిస్తాం కదా డాక్టర్ గారు, మళ్ళీ కూడా వస్తుందా? అంటే పెద్దవాళ్ళలో కూడా చూస్తామా? ఇప్పుడు టీనేజ్ బేబీస్లో కూడా, టీనేజ్ పిల్లల్లో కూడా వస్తుందా? రావచ్చు అండి. ఇప్పుడు ఈ బేబీకి మీరు అడిగిన బేబీ type 1 అంటాం. సో వీళ్ళకి 2 లేదా 3 నెలలకి ఆ లక్షణాలు బయటపడతాయి. అయితే కొంచెం మైల్డ్గా ఉన్న కేసెస్ type 2, type 3, type 4 అంటాం. సో type 2 ఉన్న పిల్లలు ఏంటంటే కూర్చోగలుగుతారు, 8 నెలలకు 9 నెలలకు కూర్చోగలుగుతారు మిగతా పిల్లల మాదిరి, కానీ నిలబడి నడిచేది ఉండదు వాళ్ళకి. సో వాళ్ళ డెవలప్మెంట్ అక్కడికే ఆగిపోతుంది, సిట్టింగ్ స్టేజ్ వరకే, సిట్టర్స్ అంటాం వీళ్ళని. type 3 పిల్లలు నడక వస్తుంది కానీ మనలాగా నడవరు. సో వాళ్ళు నడిచినప్పుడు కొంచెం ఊగుతూ ఉంటారు, లేదా మెట్లు ఎక్కడానికి సపోర్ట్ తీసుకుని ఎక్కాల్సి వస్తుంది, నేల మీద కూర్చొని లేవాలంటే ఇబ్బందిగా లేస్తారు. ఇవి ఉంటాయి type 3. ఇవి జనరల్గా 3 నుంచి 10-20 సంవత్సరాల వరకు ఎప్పుడైనా బయటపడవచ్చు type 3 అనేది. type 4 జనరల్గా అడల్ట్స్లో కూడా వస్తుంది, 30-40 సంవత్సరాల్లో కూడా బయటపడవచ్చు అవి. సో ఇవన్నీ మైల్డ్ ఉంటాయి, ఎంత లైఫ్లో ఎంత అర్లీగా సిమ్టమ్స్ కనపడితే అంత సివియర్ టైప్ అంటాం జనరల్గా. ఏదైనా డెవలప్మెంటల్ డిఫికల్టీస్ ఉంటాయి ఈ SMA type 1లో. మూమెంట్స్, మజిల్ మూమెంట్స్ కరెక్ట్గా ఉంటాయి, పట్టుకుంటే చాలా మెత్తగా ఉంటారు, మెత్తగా ఉంటారు, మజిల్స్ వీక్ ఉండడం వల్ల. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ 16 కోట్లు అంటున్నారు కదా, 16 కోట్లు ఎందుకు అంత కాస్ట్? అంటే ఇప్పుడు మనం సైంటిఫిక్ అడ్వాన్సెస్ మెడిసిన్లో కనుక చూసుకుంటే లాస్ట్ 100-200 సంవత్సరాల్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనకి బేసిక్ థింగ్స్, యాంటీబయాటిక్స్ తీసుకోండి. యాంటీబయాటిక్స్ తయారు చేయడం చాలా సింపుల్. ఒక ఫంగస్ నుంచో బ్యాక్టీరియా నుంచో ఒక మాలిక్యూల్ తీసుకొని దాన్ని యాంటీబయాటిక్గా డెవలప్ చేస్తారు. కానీ ఇప్పుడు సైంటిఫిక్ అడ్వాన్సెస్ అన్నిట్లో జీన్ థెరపీ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనము ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తున్నాం? కణాల్లో జీన్కి ట్రీట్మెంట్ చేస్తున్నాం, జీన్ రీప్లేస్మెంట్ చేస్తున్నాం. అంటే ఇచ్చిన మెడిసిన్ ఆ స్పెసిఫిక్గా ఆ టార్గెట్ కణాల్లోకి వెళ్ళి, సెల్స్లోకి వెళ్ళి అక్కడ పనిచేయాలి. సో వీటన్నిటికీ ఇది అంటే వన్ ఆఫ్ ద కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అని చెప్పొచ్చు, లేదా మెడికల్ సైన్స్లో వన్ ఆఫ్ ద వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ జీన్ థెరపీ అనేది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఫర్ మెనీ జెనెటిక్ డిసీజెస్. సో ఇవన్నీ కూడా సుమారుగా లాస్ట్ 10-15 సంవత్సరాల్లోనే చాలా జీన్ థెరపీస్ అప్రూవ్ అయ్యాయి మిగతా జెనెటిక్ డిసీజెస్కి కూడా. సుమారుగా 80 నుంచి 100 కండిషన్స్కి ఇప్పుడు జీన్ థెరపీ అనేది ఉంది. సో వీటిని డెవలప్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి. సో కంపెనీస్ దే విల్ ఇన్వెస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు డెవలప్ దీస్ టెక్నాలజీస్. అండ్ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ కూడా దే నీడ్ టు బి హైయెస్ట్ లెవెల్. సో కంపెనీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్ రీసెర్చ్ ఇట్ సెల్ఫ్. సో అందువల్ల ఇవన్నీ అంటే అన్ఫార్చునేట్లీ ద కాస్ట్ ఈజ్ సో హై. మన ఇండియాలో లేవు. ఇండియాలో ప్రస్తుతానికైతే ఎక్కడ జీన్ థెరపీ ఏ కంపెనీ కూడా ఇంకా తయారు చేయలేదు ఈ కండిషన్కి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇండియాలో 1-2-3 డాక్టర్లలో మీరు ఒకళ్ళు, అంటే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడంలో, ఇలాంటి అరుదైన కేసెస్ డీల్ చేయడంలో, ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఇచ్చాక అసలు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? పూర్తిగా నయమైపోతుందా అది? సో చాలామంది అంటే కామన్ పీపుల్కి అంటే పబ్లిక్ ఒక పర్సెప్షన్ ఏంటంటే ఇది జీన్ రీప్లేస్ చేస్తున్నాం కదా, ఇది ఒకసారి ఇస్తే మొత్తం నయమైపోతుంది అని. కానీ అది అపోహ. సో ఇంతకుముందు చెప్పినట్లు మనం డిసీజ్ ఎంత అర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే సపోజ్ 2వ నెలలో మనకి SMA ఉందని తెలిసింది అనుకోండి, 2వ నెలలో ఇంజెక్షన్ ఇస్తే బెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో, యూఎస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి రిసోర్సెస్ కుదవలేదు, డబ్బులు కుదవలేదు, కంపెనీ అంటే గవర్నమెంట్ కెన్ స్పెండ్ మనీ కదా. సో పుట్టిన వెంటనే పిల్లలు స్క్రీనింగ్ చేస్తారు SMA ఉందా లేదా అని. సపోజ్ మనకు 1-10 రోజుల్లో రిపోర్ట్ వచ్చేస్తుంది పుట్టిన పిల్లలకి స్క్రీనింగ్ చేస్తే. వాళ్ళకి SMA ఉందని తేలితే 1 నెల లోపలే వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, జీన్ థెరపీ ఇంజెక్షన్. అప్పుడేంటి, నర్వ్ సెల్స్ ఉదాహరణకి 100% నర్వ్ సెల్స్ అంటే మేబీ ఒక 95% ఇంటాక్ట్ ఉంటాయి, హెల్తీగా ఉంటాయి, ఒక 5%
వీక్ అయిపోయి ఉంటాయి. సో ఆ స్టేజ్లో ఇస్తే దే హ్యావ్ బెస్ట్ రిజల్ట్స్. అంటే అప్పుడు కనుక సిమ్టమ్స్ బయటపడక ముందే కనుక ఇంజెక్షన్ తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ పిల్లల్లాగానే వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. సో మనకేంటంటే చాలా మంది పిల్లల వీక్నెస్ స్టార్ట్ అయిన తర్వాతే డిసీజ్ కన్ఫర్మ్ అవుతుంది, ఇది డయాగ్నోసిస్ అవుతుంది. సో అప్పటికి ఇంజెక్షన్ ఇచ్చేటప్పటికి ఎంత మైల్డ్గా ఉంటే, అంటే డిసీజ్ తీవ్రత ఎంత తక్కువగా ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది. ఎంత సివియర్గా ఉంటే రికవరీ కూడా అంత టైం తీసుకుంటుంది, అంత స్లోగా ఉంటుంది, అంత మనం 100% ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో జీన్ థెరపీ ఇచ్చిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా ఏవో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో జీన్ థెరపీ తీసుకున్న పిల్లల్లో లివర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్లేట్లెట్ కణాలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ 2 నెలలు మనం క్లోజ్గా మానిటర్ చేస్తాం. ఇవన్నీ వారం వారం బ్లడ్ టెస్ట్లు చేసుకొని లివర్ కరెక్ట్గా ఉందా, హార్ట్, ప్లేట్లెట్స్, రక్త కణాలు ఇవన్నీ టెస్ట్ చేసుకుంటాం. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉండడానికి స్టిరాయిడ్ కోర్స్ కూడా ఉంటుంది ఒక 2 నెలల పాటు. సో దీంతో పాటు చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఒట్టి మందు అనేది ఒక 10% ట్రీట్మెంటే. 90% ట్రీట్మెంట్ ఏంటంటే సపోర్టివ్ కేర్ అంటాం. సపోర్టివ్ కేర్ అంటే ఏంటి? ఫిజియోథెరపీ చేయాలి. చెస్ట్ కేర్ అంటాం. వీళ్ళకి ఈ బ్రీతింగ్ మజిల్స్ వీక్ ఉండడం వల్ల బలంగా దగ్గలేరు. సో వెంటనే న్యూమోనియాస్ వస్తాయి. సో ఈ న్యూమోనియాస్ రాకుండా చెస్ట్ ఫిజియోథెరపీ అని ఉంటుంది. స్పైన్ అది స్ట్రైట్గా ఉండడానికి సపోర్టివ్ డివైసెస్, ఎక్సర్సైజెస్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక వంతు అయితే 90% ఈజ్ సపోర్టివ్ కేర్. సో చాలామంది అనుకుంటారు ఇంజెక్షన్ ఇస్తే అయిపోయిందని. కాదు, అది ఓన్లీ బిగినింగే. ఇంజెక్షన్ అనేది ట్రీట్మెంట్ బిగినింగ్. 90% ఈజ్ వాట్ యు డూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సపోర్టివ్ కేర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకుంటే హాస్పిటల్లోనే ఉండాలా? లేదండి. సో ఇంజెక్షన్ ప్రాసెస్ అనేది చాలా షార్ట్ ప్రాసెస్. సో ఇంజెక్షన్ ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. యూజువల్గా మనం ఆ రోజు కానీ లేదా ముందు రోజు కానీ అడ్మిట్ చేసి 24 అవర్స్ అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఆఫ్టర్ 24 అవర్స్ డిశ్చార్జ్ చేసేస్తాం. తర్వాత వారం ఫాలోఅప్ చేసి చూస్తాం ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. అంటే ఇంటి దగ్గర హైజీన్ మెయింటైన్ చేయాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అట్లా అంటే ఏముంటాయి? పోస్ట్ కేర్ ఏముంటుంది? యా, కరెక్ట్. సో ఇప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఇంజెక్షన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ స్టిరాయిడ్స్ ఇస్తాం మనం. సో స్టిరాయిడ్స్ ఇవ్వడం అంటే ఇమ్యూనిటీని మనం తగ్గిస్తున్నాం, ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తున్నాం. సో ఇమ్యూనిటీ తగ్గితే ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరుగుతుంది. అంటే పక్కన ఫ్యామిలీలో ఎవరికైనా దగ్గు జలుబు ఉన్నా వీళ్ళకి తొందరగా అంటే అవకాశం ఉంటుంది. సో అందుకని వీలైనంత ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడానికి ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. ఎక్కువ విజిటర్స్ వద్దు, ఎవరికైనా జ్వరం దగ్గు జలుబు ఉంటే దూరంగా ఉండండి, లేదా మాస్క్ పెట్టుకోండి, ఇవన్నీ జాగ్రత్తలు ఉంటాయి. దీంతో పాటు పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ముందే తీసుకోమని చెప్పేస్తాం. రిక్వైర్డ్ వ్యాక్సిన్స్ 2-3 మంత్స్కి ఒకసారి వ్యాక్సిన్స్ ఉంటాయి కాబట్టి. అవును. ఓకే డాక్టర్ గారు, ఫీవర్ అలాంటిది వచ్చే అవకాశం ఉంటుందా? జనరల్గా మోస్ట్ కామన్గా కూడా ఫీవర్స్ ఇలాంటివి చూస్తాం కదా. కరెక్ట్ అండి. సో వీళ్ళల్లో పెద్ద రిస్క్ ఏంటంటే న్యూమోనియాస్, నంజు తయారవడం. ఎందుకంటే వాళ్ళ బ్రీతింగ్ మజిల్స్ వీక్ ఉండడం వల్ల ఆయాస పడుతుంటారు ఆల్రెడీ. సో చాలామందికి నిద్రపోయినప్పుడు గురక పెడతారు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దీనివల్ల రిపీటెడ్గా న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ఈ చెస్ట్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ SMA ఉన్న పిల్లల్లో. జనరల్గా ఒక ర్యాండమ్గా మనం ఆలోచించవచ్చు, పుట్టినప్పుడు బేబీస్ సరిగా లేరు, లేకపోతే న్యూనటల్ కేర్లో ఉండాల్సి వచ్చింది, ఒక 5-6 రోజులు బాగా NICలో ఉండి వచ్చారు అన్న, చాలా వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్, అలాంటి వాళ్ళలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇది జన్యు ప్రాబ్లం కాబట్టి వీటికి సంబంధం లేదు. అంటే డెలివరీలో ప్రాబ్లం అయినా లేదా పుట్టిన తర్వాత జాండిస్ కానీ ఇంక వేరే ప్రాబ్లం ఉన్నా జనరల్గా దీనికి సంబంధం ఉండదు ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ గర్భంలో ఉన్నప్పుడే ఆ జన్యు లోపం ఉంటుంది. అది అయితే లక్షణాలు బయటపడవు మనకి. చాలా అరుదుగా type 0 SMA అంటాం, వాళ్ళకి పుట్టినప్పుడే వీక్నెస్ కనపడవచ్చు, బట్ అది చాలా రేర్. ఇది ఫిజికల్గా బట్టి మనం చెప్పలేం, వాళ్ళ లక్షణాలు బట్టి మాత్రమే మనం తెలుసుకోగలం. కరెక్ట్. ఎప్పుడు మీరు అడుగుతుంటారు బేబీస్ని తీసుకొచ్చినప్పుడు తల నిలబడుతున్నాడా, సో హెడ్ ఎందుకు చెక్ చేస్తారు డాక్టర్ గారు? హెడ్ సైజ్ ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ సైజ్ పెరిగేది ఎక్కువ భాగం ఫస్ట్ 1 year, కొద్ది వరకు 2nd year.
అంటే మనకు అడల్ట్ హెడ్ సైజ్ ఎంత ఉంటుందో అందులో ఆల్మోస్ట్ 95% 2 సంవత్సరాల్లో పెరిగిపోతుంది. అంటే మాక్సిమం హెడ్ గ్రోత్ అప్పటికి అయిపోతుంది. సో అందుకని ఈ హెడ్ గ్రోత్ కరెక్ట్గా ఉంది, తల సైజ్ కరెక్ట్గా పెరుగుతుందంటే బ్రెయిన్ అట్లీస్ట్ కరెక్ట్గా పెరుగుతుంది. సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మిగతా డెవలప్మెంట్ అంతా బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని మన రెగ్యులర్ గ్రోత్ మానిటరింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నో కేసెస్ డీల్ చేశారు, ఎన్నో సక్సెస్ చేశారు మీరు. చెప్పండి డాక్టర్ గారు, అంటే ఎట్లాంటి కండిషన్లో పిల్లల్ని తీసుకొచ్చారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ జరిగింది, ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? సో ఇంతవరకు 9 మంది పిల్లలకి మనం జీన్ థెరపీ ఇచ్చాం ఆల్రెడీ. 2020లో ఫస్ట్ కేసు స్టార్ట్ చేసాం కోవిడ్ టైంలో. తర్వాత 18 మంది పిల్లలు మన దగ్గర రెగ్యులర్గా 4 మంత్స్కి ఒకసారి వచ్చి స్పైన్ ఇంజెక్షన్ తీసుకుంటారు, స్పిన్రాజా అనే ఇంజెక్షన్. 18 మంది పిల్లలు ఇప్పుడు కూడా మనకు ఫాలోఅప్లో ఉన్నారు. అంటే రిస్టిప్లామ్ అనే పౌడరు సుమారుగా 35 నుంచి 40 మంది పిల్లలు తీసుకుంటున్నారు ఆల్రెడీ. సో ఇవన్నీ రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక ట్రయల్లో భాగంగా ముగ్గురు పిల్లలకి ఇంట్రాథీకల్ జోల్జనెస్మా అంటే వెన్నెముకలోకి వచ్చే జీన్ థెరపీ, ఇది లాస్ట్ ఇయర్ అప్రూవ్ అయింది ఆ క్లినికల్ ట్రయల్ తర్వాత. సో మా సెంటర్ కూడా క్లినికల్ ట్రయల్లో భాగం, ఇంటర్నేషనల్ మల్టీ సెంటర్ క్లినికల్ ట్రయల్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఓకే, సో ఇప్పుడు ఈ 4 అప్రూవ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రీట్మెంట్స్ కూడా మా సెంటర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆ పిల్లలందరూ ఫాలోఅప్లో ఉన్నారు. సో జీన్ థెరపీ విషయమే తీసుకుంటే 9 మందిలో ఒక్క బాబు మాత్రమే టైప్ 3 SMA. అయితే చాలా అర్లీగా సిమ్టమ్స్ ఉండడం వల్ల అప్పుడు ఒక కంపాషనేట్ ప్రోగ్రామ్ నడుస్తుంది కంపెనీ నుంచి. సో దానిలో భాగంగా వాళ్ళకి ఫ్రీగానే జీన్ థెరపీ చేయడం జరిగింది. సో ఆ అబ్బాయి ఆల్మోస్ట్ లైక్ నార్మల్ చిల్డ్రన్, అంటే టైప్ 3 అంటే మైల్డ్గా ఉంటారు అప్పటికే. మిగతా పిల్లలందరూ చాలా భాగం టైప్ 2 పిల్లలు, అంటే వాళ్ళు సిట్టింగ్ వరకు రాగలిగారు కానీ నిలబడ్డము నడక రాలేదు. సో అంటే ఆల్రెడీ వీక్నెస్ ఉంది వాళ్ళకి. సో బట్ అందరూ కూడా అంతో కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది గ్రాడ్యువల్గా. అంటే ఇప్పుడు ఓన్లీ సిట్టింగ్ వీక్గా వంగిపోయి కూర్చునే పిల్లలు స్ట్రాంగ్గా కూర్చోవడము, లేదా సపోర్ట్ తీసుకొని నిలబడము, లేదా ఒక చేయి పట్టుకుంటే నడవడము, ఇలా అందరికి ఏవో ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. కానీ టైప్ 2 కేసెస్లో ట్రీట్మెంట్ ఏం చేయకపోతే చాలా మందికి వీక్నెస్ ఇంకా పెరుగుతూ పోతుంది. సో వాళ్ళు ఇంకా ఉన్న మూమెంట్స్ కూడా ఇంకా తగ్గుతూ పోతాయి. సో ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఇంకా వీక్ అవ్వడం ఆగిపోయింది, దాంతోపాటు కొన్ని మైల్ స్టోన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో మిగతా ట్రీట్మెంట్స్ కూడా అంతే. ఈవెన్ స్పిన్రాజా అనే ఇంజెక్షన్ కానీ రిస్టిప్లామ్ పౌడర్ కానీ డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపేస్తుంది అండ్ స్లోగా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది మూమెంట్స్లో. ఇప్పుడు టైప్ 1 టైప్ 2 అలాంటివి జనరల్గా తెలియకపోయినా బేబీ కూర్చోలేకపోతున్నారు అన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంకా అది చాలా వీక్ అవుతూ పోతారు. టైప్ 1 పిల్లలు ఏంటంటే వాళ్ళకి బ్రీతింగ్ మజిల్స్ వీక్ అయిపోయి ఊపిరి తీసుకోవడమే కష్టం అయిపోతుంది, ఫీడింగ్ తీసుకోవడానికి మింగడానికి ఇబ్బంది అవుతుంది. జనరల్గా 1.5-2 సంవత్సరాల కంటే సర్వైవ్ అవ్వలేరు, వీక్నెస్ పెరుగుతూ పోతుంది టైప్ 1 పిల్లలు. సర్వైవ్ అవ్వడం కూడా కష్టం. ఇది జనరల్గా వాక్ చేయలేకపోవడము, కూర్చోలేకపోవడం ఇవే కాదు. అవును, ఎందుకంటే బ్రీతింగే కష్టం అయిపోతుంది వీళ్ళకి, పోను మింగడం కష్టం అయిపోతుంది, ఫీడింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల దీని గురించి అవేర్నెస్ లేదు, అసలు తెలుసుకోవాలి, పేరెంట్స్ గమనించుకోవాలి అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? జనరల్గా మనం టీకాలు తీసుకోవడానికి పిల్లల డాక్టర్ దగ్గరికి కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడో చోటుకి వెళ్తాం కదా. సో టీకాలకు వెళ్ళినప్పుడల్లా పిల్లల డాక్టర్ని ఈ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయమని అడగాలి. పిల్లల డాక్టర్లు కూడా చాలామంది ఇప్పుడు చేస్తున్నారు ఏంటంటే 3 మంత్స్ వ్యాక్సిన్కి వచ్చినప్పుడు ఒకే మెడ నిలబెడుతున్నారా లేదా, తల సైజ్ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా చెక్ చేస్తారు. 9 మంత్స్కు వ్యాక్సిన్కి వచ్చినప్పుడు కూర్చుంటున్నారా లేదా, ఇవన్నీ చెక్ లిస్ట్ ఉంటాయి, మైల్ స్టోన్ చెక్ లిస్ట్ అనేది. పేరెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి డాక్టర్ని అడగడమో లేదా చూసుకుంటే ఇప్పుడు 3 మంత్స్కి ఏమేమి చేయాలి, 6 మంత్స్కి ఏమేమి చేయాలి, 9 మంత్స్ అవి చూసుకుంటే ఎక్కడన్నా ఓకే ఇది రావట్లేదు ఇంకా కూర్చోవట్లేదు ఈ టైం కంటే వెళ్ళి పీడియాట్రిషియన్ని కలవచ్చు. చాలా కారణాలు ఉంటాయి, అంటే ఇవన్నీ టైంకి రాకపోవడానికి మైల్ స్టోన్స్. బట్ అట్లీస్ట్ అవి చూసుకుంటుంటే మనకు తెలుస్తుంది, ఏమైనా డిలే ఉంటే వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూర్చోవడం డిలే అవుతుంది అన్నప్పుడు అంటే ఎన్ని మంత్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు జనరల్గా?
సో మామూలు కొంతమంది పిల్లలు 6 నెలలకే కూర్చుంటారు, కొంతమంది 12 నెలలకు కూడా కూర్చోవచ్చు, అంటే ఫస్ట్ బర్త్డే వరకు కూడా. సో ఇవి రేంజ్ ఉంటాయి, ప్రతి మైల్ స్టోన్ కూడా ఇంత నుంచి ఇంత లోపల చేయాలి అని. బట్ కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే ఈ ఏజ్లో కనుక ఇది అవ్వకపోతే కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి అని, అంటే ఎక్కువ రిస్క్ అని. సో అట్లాగా 1 year లోపల ఇండిపెండెంట్ సిట్టింగ్, అంటే సపోర్ట్ లేకుండా కూర్చోలేకపోతే ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో అంటే దీనికోసం స్క్రీనింగ్ అంటే ఏమైనా ఉంటుందా పర్టికులర్గా ఎవరైనా అడిగితే? స్క్రీనింగ్ అంటే ఇప్పుడు ఒక జెనెటిక్ టెస్ట్ ఉంటుంది, SMN1 MLPA అనే టెస్ట్ ఉంటుంది. అంటే ఆ జీన్ని మనం బ్లడ్ శాంపుల్ ద్వారా టెస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ జనరల్గా ఇది ఎప్పుడు చేస్తారంటే, ఇప్పుడు ఇది ట్రీట్మెంట్ ఉంది, ఇది సివియర్ డిసీజ్ అని చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, అట్లీస్ట్ అర్బన్ ఏరియాస్లో. సో అందుకు ప్రాస్పెక్టివ్ పేరెంట్స్, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు లేదా మమ్మల్ని కలిసినప్పుడు లేదా జెనెటిక్ డాక్టర్ని కలిసినప్పుడు మిగతా టెస్ట్లలో భాగంగా ఇది కూడా బ్లడ్ టెస్ట్ చేసుకోమని చెప్తున్నాం. సో ఒకవేళ వాళ్ళిద్దరు క్యారియర్స్ అయితే పిల్లలకి రిస్క్ ఉంటుంది, కాకపోతే రిస్క్ ఉండదు. సో అది ముందే టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే పేరెంట్స్ టెస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి జెనెటిక్ డిజార్డర్స్ అయినా బయటపడతాయి డాక్టర్ గారు దాంట్లో? అంటే ఇప్పుడు జెనెటిక్ ఇంతకుముందు మీకు చెప్పాను చూసారు, ఒక్కొక్క కణంలో మనకు 30,000 జీన్స్ ఉంటాయని. సో వేల కొద్ది జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి. అంటే మన ఫ్యామిలీ హిస్టరీని బట్టి లేదా మేనరికాల, లేకపోతే ఇంతకుముందు పిల్లలు ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యిందా, ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ హిస్టరీని బట్టి ఒకవేళ ఫ్యామిలీలో ఏమైనా హిస్టరీ ఉంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే మొత్తం అన్ని జీన్స్కి టెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బట్ ఆబ్వియస్గా మనం ఎక్కువ జీన్స్ చెక్ చేసే కొద్దీ కాస్ట్ పెరుగుతూ పోతుంది. సో ఎంతవరకు రీజనబుల్ అనేది ఏదైనా జెనెటిక్ డాక్టర్ని కలవచ్చు ముందే, పేరెంట్స్ అంటే ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకవేళ స్క్రీన్ చేసుకోవాలంటే. సో ఆ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి మనకు హైదరాబాద్లోనే. బట్ ఎంతవరకు టెస్ట్ చేయాలనేది క్వశ్చన్. ఇప్పుడు దీని మీద అవేర్నెస్ వచ్చింది కాబట్టి చాలా మంది కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ వెంటనే తెలిసిపోయింది ఆ లోపం ఉంది అన్నప్పుడు మీరు అన్నట్లు రకరకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్కి వెళ్ళొచ్చు మనం. కరెక్ట్ అండి, కానీ అన్ని ఖర్చుతో కూడుకున్నవి SMAకి అయితే. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డెవలప్మెంటల్ చేంజెస్ లేదంటే మైల్ స్టోన్లో కొంచెం చేంజెస్ కనిపించినా డాక్టర్ని సంప్రదించాల్సిందే. ఈ న్యూరో ఇష్యూస్ అనేవి పిల్లల్లో అంత తొందరగా అంటే మనం తెలుసుకోలేము. ఇప్పుడు మీరు అన్నట్లుగానే మెడ నిలబెట్టలేకపోతే నెక్స్ట్ మంత్ వస్తుందేమో, కానీ అవేర్నెస్ అనేది ఉండాలి. అసలు ఒక న్యూరో ఫిజిషియన్ని ఎప్పుడు కలవాలి? అంటే బ్రెయిన్ కానీ నరాలకు సంబంధించిన జబ్బులేమైనా పిల్లల్ని అసలు ఎప్పుడు జనరల్ గా కూడా ఒకసారి తీసుకురావాలి అనేది ఉందా? అవసరం లేదండి. జనరల్ గా పీడియాట్రిషియన్స్ అంటే పిల్లల డాక్టర్లు వెల్ బేబీ విజిట్స్ అని ఉంటాయి. అంటే వ్యాక్సినేషన్స్కి వెళ్ళేవన్నీ వెల్ బేబీ విజిట్స్ కూడా. అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు 9 నెలల వ్యాక్సిన్కి వెళ్ళారు లేదా 1 year వ్యాక్సిన్స్కి వెళ్ళినప్పుడు వ్యాక్సినేషన్తో పాటు వాళ్ళ డెవలప్మెంట్ చెక్ చేయడం కూడా అందులో భాగం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ స్క్రీనింగ్ పీడియాట్రిషియన్ లెవెల్లో అయిపోతుంది, అవ్వాలి కూడా. సో వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే వెల్ బేబీ విజిట్స్లో ఇదే అవుతుంది, వ్యాక్సినేషన్ డెవలప్మెంట్ సర్వేలెన్స్ అంటాం. ఇవి కరెక్ట్గా అయితే ఇబ్బంది ఏం లేదు. సో అక్కడ చెక్ చేసినప్పుడు పీడియాట్రిషియన్కి ఏమన్నా ఈ మైల్ స్టోన్స్ లేట్గా ఉన్నాయి అనిపిస్తే అప్పుడు వాళ్ళు రెఫర్ చేయొచ్చు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్కి. వెయిట్ పెరగకపోవడము ఈ SMAకి ఏమైనా సంబంధం ఉంటుందా? కొద్ది వరకు ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు SMA ఉన్న పిల్లలు, ఎస్పెషల్లీ type 1, type 2 పిల్లల్లో వాళ్ళకి మజిల్స్ వీక్నెస్ వల్ల ఫీడింగ్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఫుడ్ నమలడానికి టైం తీసుకుంటారు, మింగడానికి కూడా ఇబ్బంది పడతారు. సో దానివల్ల ఏంటంటే న్యూట్రిషన్ వల్లది తక్కువే ఉంటుంది. సో వెయిట్ సరిగ్గా పెరగరు చాలామంది పిల్లలు. కానీ కొంతమంది ఓవర్ వెయిట్ కూడా అవుతారు, ఎందుకంటే ఫుడ్ అంటే ఎస్పెషల్లీ type 2 ఉన్న పిల్లలు. కొంతమంది స్వాలోయింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది కానీ ఎక్కువ మూమెంట్ లేకపోవడం వల్ల వెయిట్ పుటాన్ అయిపోతారు. సో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళల్లో. బట్ చాలా మందిలో మీరు అడిగినట్లు వెయిట్ తక్కువనే ఉంటుంది చాలా మందికి, న్యూట్రిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ నరాలకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వస్తాయి డాక్టర్ గారు? అంటే SMA పిల్లలు అంటున్నారా? వీళ్ళలో న్యూట్రిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల బోన్స్ వీక్గా ఉంటాయి. సో అందుకని వీళ్ళకి రెగ్యులర్గా విటమిన్ D సప్లిమెంట్ చేస్తాము, కాల్షియం సప్లిమెంట్ చేస్తాము, ఫిజియోథెరపీ అంటే ఈవెన్ వాళ్ళు సొంతంగా మూమెంట్స్ చేయకపోయినా ఎక్సర్సైజ్ ద్వారా కొంచెం ప్యాసివ్ మూమెంట్స్ అవుతూ ఉన్నా కూడా బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇవి సపోర్టివ్ కేర్లో చాలా ఇంపార్టెంట్, ఇవి న్యూట్రిషన్ అండ్ ఫిజియోథెరపీ అనేవి. జనరల్గా కూడా పిల్లలకి D విటమిన్ రాస్తూ ఉంటారు డాక్టర్ గారు.
అంటే అంత డి విటమిన్ డెఫిషియన్సీ అనేది పిల్లల్లో ఉంటుందా? చాలా అండి. ఇప్పుడు అంటే కొన్ని పాపులేషన్ స్టడీస్‌లో, స్కూల్ స్టడీస్‌లో తేలింది ఏంటంటే సుమారుగా 70-80% పిల్లల్లో ఇప్పుడు కాలంలో విటమిన్ డి లోపం ఉంది. అడల్ట్స్‌లో కూడా అంతే. చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో న్యూరో ఇష్యూస్ అనేవి ఏముంటాయి ఈ డెఫిషియన్సీ వల్ల? ఓకే. విటమిన్ డి బోన్స్‌కి, మజిల్స్‌కి చాలా ఇంపార్టెంట్. సో విటమిన్ డి లోపం ఉంటే కాల్షియం కూడా లోపం ఉంటుంది. సో మజిల్స్ వీక్ అవుతాయి. సో సివియర్ కేసెస్‌లో మేము వాకింగ్ కరెక్ట్‌గా లేకపోవడం, కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది పడడం విటమిన్ డి డెఫిషియన్సీలో. ఇవి ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో చాలా అబ్జర్వ్ చేసాం. అందరు ఇళ్లలోనే ఉండిపోయి సన్ ఎక్స్‌పోజర్ లేకపోవడం వల్ల అడోలసెంట్స్ అంటే 12-18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళలో చాలామంది అప్పుడు ఆ పాండమిక్ టైంలో సుమారుగా 30-40 మంది పిల్లల్ని చూసాం. ఇవే అంటే కాళ్ళల్లో నొప్పులు, కింద కూర్చొని లేవలేరు, మెట్లు ఎక్కలేరు, ఎందుకంటే సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీ. సో ఇది ఉంటుంది, మజిల్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. నర్వస్ స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా, న్యూరో సిస్టమ్ బాగుండాలన్నా అసలు ఎంత ఏజ్ వరకు డి విటమిన్ తీసుకోవాలి వాళ్ళు? అంటే రొటీన్గా సప్లిమెంటేషన్ అని చెప్పము. ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయి లేదా ఎక్కువ ఇండోర్స్ ఉంటారంటే వాళ్ళు సప్లిమెంట్ తీసుకోవాలి, సన్ ఎక్స్పోజర్ లేదు అన్నప్పుడు. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీరు ఒక పెద్ద డాక్టరు, ఎన్నో కేసెస్ డీల్ చేశారు, ఎన్నో సక్సెస్ చేశారు, అన్నీ సక్సెసే. సో ఏదైనా కానీ ఇలాంటి అరుదైన వ్యాధులు ఉంటాయని వాటికి ట్రీట్మెంట్ చేయడం అంటే దేవుడు అంటే, డాక్టర్ అంటే దేవుడు అని అనుకోవాలి నిజంగా. సో ఈ పాప పునర్విక తను సేవ్ అవ్వాలి, లైఫ్ సేవ్ అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. ఎస్, మీ అంటే ఇండియాలో ఉన్న ఒక 4-5 డాక్టర్లో మీరు ఒకళ్ళు. ఇలాంటి 8-9 సెంటర్స్ ఉన్నాయి మొత్తం. ట్విన్ స్టేట్స్లో మన రెయిన్బో హాస్పిటల్ ఇస్ ద ఓన్లీ సెంటర్. అన్ని థెరపీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాంటి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు ఒకరిద్దరు పిల్లలకి, 9 మందికి ఆల్రెడీ. సో వాళ్ళ లైఫ్ సేవ్ అయింది, హ్యాపీగానే ఉన్నారు. ఎస్, పోస్ట్ కాంప్లికేషన్స్ ఏముంటాయో వాటి గురించి అవేర్నెస్ ఉంటే బాగుంటుంది. అంతేకాదు స్క్రీనింగ్ కూడా ఉంటే బాగుంటుంది డాక్టర్ గారు, ఇలాంటి ఇష్యూస్ రాకుండా. అవునండి, డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవేర్నెస్ పెరిగింది. అంటే సోషల్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ ద్వారా కానీ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు. సో ఇంతకుముందు ఇప్పుడు మేమే అంటే నేను ఒక 10 సంవత్సరాల ముందు చూసిన SMA కేసెస్, అప్పట్లో ట్రీట్మెంట్స్ ఏం లేవు కాబట్టి ఓన్లీ ఫిజియోథెరపీ చేయండి, డైట్ ఇవి చూసుకోండి అని చెప్పి పంపించిన తర్వాత చాలా మంది వెనక్కి వచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఈ ట్రీట్మెంట్స్ వచ్చాయని తెలిసిన తర్వాత 5-6 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ రావడం స్టార్ట్ అయ్యారు. ఏంటంటే ఒక హోప్ వచ్చింది ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత. సో మధ్యలో కంప్లీట్గా ఫాలోఅప్స్ మానేశారు చాలామంది ఫ్యామిలీస్, ఏం ట్రీట్మెంట్ లేదు, వెళ్ళినా ఏం లాభం అన్నట్లు. సో బట్ ఇప్పుడు అవేర్నెస్ ఖచ్చితంగా పెరిగిందండి. చాలామంది మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, థెరపీస్ అవన్నీ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఒక 10 years ముందు లేదు ట్రీట్మెంట్ దీనికి. 2018లో ఫస్ట్ ట్రీట్మెంట్ అప్రూవ్ అయింది, 2018లో. డాక్టర్ గారు, అంటే ఇలాంటివి వెరీ రేర్ డిసీజెస్, అంటే ఇలాంటి కోసం గవర్నమెంట్ నుంచి ఏం ఉండదు అసలు? గవర్నమెంట్స్ కూడా చాలా మట్టుకు ప్రయత్నం చేస్తున్నాయండి. ఇందులో ఉదాహరణకి చాలా ముఖ్యమైన నేషనల్ స్కీమ్ ఏంటంటే నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ అని ఉంది. ఇందులో ఏంటంటే కొన్ని జెనెటిక్ డిసీజెస్, చాలా అరుదుగా వచ్చే జెనెటిక్ డిసీజెస్, రేర్ డిసీజెస్ అంటాం. సో అందులో కొన్ని గ్రూప్ ఆఫ్ డిసీజెస్ లిస్ట్ చేశారు ఆల్రెడీ. అందులో SMA కూడా ఒకటి రేర్ డిసీజెస్లో. సో ఈ రేర్ డిసీజ్ పాలసీలో భాగంగా ప్రతి చైల్డ్ లేదా పర్సన్ ఎవరికైతే రేర్ డిసీజ్ ఉందో 50 లక్షల వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ సదుపాయం ఉందండి. అంటే అది వన్ టైం ట్రీట్మెంట్ కానీ, కొంతమందికి ట్రాన్స్ప్లాంట్స్ అవుతాయి జెనెటిక్ డిసీజెస్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని, లేదా ఏదైనా మెడిసిన్ తీసుకోవడానికి రెగ్యులర్గా వాళ్ళకి ఆ డిసీజ్కి సంబంధించి జెనెటిక్ డిసీజ్కి. సో 50 లక్షల వరకు నేషనల్ రేర్ డిసీజ్ పాలసీలో అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా, ఈ రేర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. సో నా రిక్వెస్ట్ అంటే, నాకు చాలామంది ఫ్యామిలీస్ నుంచి రిక్వెస్ట్ వస్తాయి SMA ఉన్న పిల్లలతో ఏంటంటే, గవర్నమెంట్ తరపు నుంచి ఈ రేర్ డిసీజ్ పాలసీ నుంచి వచ్చే ఏవైతే ఫండ్స్ ఉన్నాయో, మనం ఫెసిలిటీ ఉందో, ఇది కొంచెం ప్రొయాక్టివ్గా 2 తెలుగు స్టేట్స్ కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం పుష్ చేసి ఈ ఫండ్స్ కనుక మనం తీసుకోగలిగితే, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే చాలా మంది పిల్లలకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాలసీని, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ, బట్ ఫండ్ యూటిలైజేషన్ ఇంకొంచెం ప్రొయాక్టివ్గా చేసుకుంటే, SMA కనుక తీసుకుంటే ఇప్పుడు జీన్ థెరపీ కాకపోయినా
ఇప్పుడు రిస్టిప్లామ్ అనే పౌడర్ ఉంది. సో అందులో ఒక ఇండియన్ కంపెనీ ఆల్రెడీ జెనరిక్ వర్షన్ ఆఫ్ రిస్టిప్లామ్ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ మార్కెటింగ్లో ఉంది, చాలా తక్కువ కాస్ట్లో అవైలబుల్ ఉంది. సో 2 తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ కనుక కొంచెం ప్రొయాక్టివ్గా అప్రోచ్ తీసుకొని ఈ జెనరిక్ మెడిసిన్ కూడా తీసుకున్న గవర్నమెంట్ సెంటర్స్ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఉన్నాయి జెనెటిక్, ఇప్పుడు నిమ్స్, సిడిఎఫ్టి ఇట్లా ఒక 12 వరకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి మొత్తం కంట్రీలో. వాటి ద్వారా ఇది ప్రొక్యూర్ చేసుకొని మెడిసిన్ పేషెంట్స్ కనుక సప్లై చేస్తే చాలా మంది పిల్లలకి కొన్ని సంవత్సరాల పాటు మెడిసిన్ వస్తుంది ఎగ్జిస్టింగ్ ఫండ్లోనే. సో ఇది కొంచెం ప్రొయాక్టివ్గా తీసుకుంటే చాలా మంది ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకోవడానికి కొంచెం ఫండ్ రేజ్ చేసుకోవాలి లేదా డబ్బులు సమకూర్చుకోవాలి అనే కన్నా ముందు ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చు డాక్టర్ గారు. ఇది స్టార్ట్ చేసుకోవచ్చు అండి, డెఫినెట్గా దీంతో కూడా చాలా యూజ్ ఉంటుంది. ఓకే, ఇది కాస్ట్ తక్కువగానే ఉంటుంది. చాలా తక్కువగా ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోగలిగినంత కాస్టే ఉంది. కానీ మరి ఇప్పుడు బిలో పవర్టీ లైన్ చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఇబ్బందే. కానీ మనకు నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ ద్వారా ఈ అవకాశం ఉంది, కొన్ని అంటే గవర్నమెంట్ ద్వారానే ప్రొక్యూర్ చేసుకుని సప్లై చే ఫెసిలిటీ ఉంది. అది గవర్నమెంట్స్ కొంచెం ప్రొయాక్టివ్గా చేస్తే నాకు తెలిసి, నాకు ఐడియా ఉన్నంత వరకు మన 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లోనే సుమారుగా 300 నుంచి 400 మంది ఎస్ఎంఏతో ఉన్న పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. సో వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరు దీని గురించి అవేర్నెస్ ఉండాలి. దీనికోసం తెలుగు స్టేట్స్ కూడా, గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి. సో పిల్లల్ని సేవ్ చేసుకోవాలి. అయితే అసలు పుట్టగానే ఇలాంటి స్క్రీనింగ్ కొన్ని, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో అయితే స్క్రీనింగ్ అనేది ఉంటుంది. అంటే గవర్నమెంట్లో కూడా ఎలాంటి స్క్రీనింగ్ ఉంటే బాగుంటుంది పిల్లలకి? అంటే జనరల్గా న్యూబార్న్ స్క్రీనింగ్ అని తీసుకుంటే, న్యూబార్న్ స్క్రీనింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఏమన్నా మనం ముందే కనిపెట్టి ముందే దానికి ప్రివెన్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే అవుట్కమ్ బెటర్గా ఉంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే సింపుల్ ఉదాహరణ కంజనైటల్ హైపోథైరాయిడిజం అంటాం, అంటే పుట్టుకతోనే వచ్చే థైరాయిడ్ లోపం. సో బ్రెయిన్ ఎదుగుదలకి థైరాయిడ్ అనేది చాలా ముఖ్యం ఫస్ట్ 1-2 సంవత్సరాల్లో. సో పుట్టిన పిల్లల్లో కనుక థైరాయిడ్ లోపం ఉంటే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల కరెక్ట్గా ఉండదు, అన్ని మైల్ స్టోన్స్ అన్నీ లేట్ అవుతాయి. అదే మనము పుట్టినప్పుడే థైరాయిడ్ స్క్రీన్ చేసుకొని ఉందని తెలిస్తే థైరాయిడ్ స్టార్ట్ చేస్తే మెడిసిన్, వాళ్ళ డెవలప్మెంట్ నార్మల్గా ఉంటుంది. సో ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మన, అంటే పుట్టిన పిల్లలకి ఎందుకు స్క్రీన్ చేయాలి అనేది. సో ఇలానే సుమారుగా 50 నుంచి 60 జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి. వాటిల్లో మనం ముందే కనిపెట్టి, పుట్టినప్పుడే కనిపెట్టి స్క్రీన్ చేసి కొన్ని ప్రివెంటివ్, అంటే రాకుండా చర్యలు తీసుకోవచ్చు. కొన్ని డైట్ ద్వారా కూడా మనం డిసీజ్ సివియర్గా లేకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో వీటన్నిటినీ కలిపి న్యూబార్న్ స్క్రీనింగ్ అంటాం వీటిని. ఈ 56-60 జబ్బులు జెనెటిక్ డిసీజెస్, అది హీల్ ప్రిక్, అంటే పుట్టిన బిడ్డకి హీల్ ప్రిక్ చేసి ఒక 4 బ్లడ్ స్పాట్స్ తీసుకొని టెస్ట్ చేయొచ్చు. చాలా సింపుల్ టెస్ట్, అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. సో ఐ థింక్ గవర్నమెంట్ సెంటర్స్లో థైరాయిడ్ రొటీన్గా అన్ని చోట్ల చేస్తున్నారు. అండ్ మిగతా జెనెటిక్ డిసీజెస్కి కూడా స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు లార్జ్ స్కేల్లో చేస్తే కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో అలా ఆలోచించాలని కోరుకుందాం డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.